वाम जातवेद से मराती नावदी ब्रह्मदे राजा वरुण ब्रह्मदे बृहस्पति ब्रह्म इंद्र सुमुहूर्ते सावधान श्री लक्ष्मी नारायण सावधान कालं यज्ञाय दैवी स्वस्तिरस्तनः मोद्यन्दगादभेषदम् चञ्चलिस्वदे ॐ शान्ति शान्ति सङ्गागुं यज्ञरे हतस्मादु राजा वरुण ब्रह्मदेव बृहस्पति समनस्यमानो दीर्घं आयुः आयुः दीर्घं आयुः आदित्यायुः अग्निर्भवसुतिर्भवः राजा वरुण द्रवन्देव बृहस्पति शुभलग्ने Sir, thank you. We will work together, sir, to make MSME very difficult. I will take it, sir. Sir, part has come to the ministry. So, about that part, yes. Thank you, sir. Thank you. One more file is there. అది కొంచెం జస్ట్ ఎక్స్ప్లెయిన్ అమ్మా. ఎస్సీ ఎస్టీ స్కీమ్ ఉన్నతి అనే స్కీమ్ ఉంది సార్ సెట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తారు సార్. యాన్యువల్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాము. 250 crores 24. I have mentioned sir para 14 may be approved. So this is my name, sir. Shashi Bhushan Kumar. I will be calling on you. అందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం, మంచి రోజు. మంత్రిగా నా ఆఫీస్లోని అడుగుపెట్టడం అందరి అభిమానం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి దీవెనలతో, యువ నాయకులు లోకేష్ బాబు గారి దీవెనలతో ఎంఎస్ఎంఈ సొసైటీ ఫర్ ఇరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, అలాగే ఎన్ఆర్ఐ రిలేషన్షిప్స్ మీద మినిస్ట్రీ ఇచ్చి నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మొదటి రోజుగా ఈరోజు నా పేషీలో అడుగుపెట్టడం, ఆఫీస్లో అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నా పొజిషన్ తీసుకొని మొట్టమొదటిగా 2 సిగ్నేచర్స్ చేయడం జరిగింది. ఒకటి ఆదర్శ మండలాలు, 20 మండలాలు ఆదర్శ మండలాలకి 10 lakhs రూపీస్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కింద
25 crores rupees, 250 crores rupees కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇవి శాంక్షన్డ్. మొదటి సంతకం కింద ఈ రెండు కూడా నేను చేయడం జరిగింది. ఈ రెండు సిగ్నేచర్స్ చేసినందుకు నాకు అదృష్టంగా భావిస్తూ మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా, మీడియా మిత్రులకు కూడా, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్పెషల్గా ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో కొత్త కాంబినేషన్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కొత్తగా ఈ మినిస్ట్రీ అనేది ఏర్పడడం జరిగింది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే మధ్యతరగతి ఇండస్ట్రీస్ వరకు 50 crores క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బిలో అండ్ 250 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్. అట్ ది సేమ్ టైం సొసైటీ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, డ్వాక్రా సంఘాలు, అట్ ది సేమ్ టైం ఎన్ఆర్ఐ రిలేషన్షిప్. ఈ మూడు కూడా జత కలిపి అంటే ఇండస్ట్రీస్ నుంచి ఎంఎస్ఎంఈ, రూరల్ డెవలప్మెంట్ నుంచి సెర్ప్ తీసుకొచ్చారు. అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఎన్ఆర్ఐ రిలేషన్షిప్ తీసుకొచ్చారు. ఈ మూడు కాంబినేషన్స్లో కొత్త అధ్యాయం తీసుకొద్దామని ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకురావడానికి మహిళా సంఘాలు, మా డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనుసంధానం చేసుకుంటూ చేసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐస్ని కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుందని మేము భావిస్తున్నాం. ఎంఎస్ఎంఈ ద్వారా ఎక్కువ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది కదా, దానికి ఎలా చిన్న చిన్న కంపెనీలు తీసుకురావడం ఎలాంటి పద్ధతి? అంటే రోడ్ మ్యాప్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో మేము ఎక్సైజ్ చేస్తున్నాం. అంటే హౌ డు వి ప్రమోట్ ద ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అనేది. ప్రస్తుత కాలంలో ఎంఎస్ఎంఈ ఈజ్ ది ఓన్లీ సోర్స్, అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోర్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ది యూత్. అంటే ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేయాలి. ఇండియాలో ఎక్కువ మనకున్న యంగ్ పాపులేషన్ ఎక్కువ. అలాంటి పాపులేషన్ ఎంటర్ప్రీనర్స్ వైపు తీసుకెళ్లే బాధ్యత తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ వైపు వెళ్ళిపోతున్నారు. ఎంప్లాయ్మెంటే కాదు, ఎంటర్ప్రీనర్షిప్ కూడా మంచి చాయిస్ అని వాళ్ళ లైఫ్లో మనం చెప్పాలి. అలాంటి ప్లాట్ఫామ్లో మనకి ఏ చాయిస్ ఉన్నా, ఎలాంటి ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుందని ఫెసిలిటేట్ చేసేదే ఎంఎస్ఎంఈ. ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఏ రకంగా ఇండస్ట్రీస్కి ఇక్కడ ఏ ప్రాంతంలో ఏ ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుంది అనేది చెప్పేదే ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ మిడిల్ మ్యాన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ది ఎంటర్ప్రీనర్స్ హూ వాంట్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇండస్ట్రీ. స్కిల్ ఉన్న యూత్ని ఏ విధంగా ఎంఎస్ఎంఈల వైపు చేయడానికి ఆల్రెడీ స్కిల్ సెన్సెస్ చేస్తున్నారు కదా, దానికి దీనికి కోరిలేషన్. స్కిల్ సెన్సెక్స్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది రానున్న కాలంలో. అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, స్కిల్ సెన్సెక్స్ కూడా మెయింటైన్ చేస్తాం. ఎనీ ఇండస్ట్రీ ఎంటర్ప్రీనర్ వాళ్ళు ఇండస్ట్రీ పెట్టేటప్పుడు దే కెన్ సీ అంటే పర్టికులర్ స్కిల్ ఉందా లేదా డిస్ట్రిక్ట్లో అనేది కూడా అనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాంటి స్కిల్ అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఏదైతే ఉందో ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేసేటప్పుడు డెఫినెట్గా డిఫరెంట్ స్కిల్స్ అవసరం అవుతుంటాయి. ఆ స్కిల్స్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నాయా, ఆ ఇండస్ట్రీ పెడుతున్న ప్లేస్లో ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. లాస్ట్ 5 yearsలో చాలా ఎంఎస్ఎంఈలు సిక్ అయిపోయినాయి, వాటిని మళ్ళీ రీజనరేట్ చేయడానికి ఏం చేస్తారు? సో వర్టికల్ వైజ్ అంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈచ్ వర్టికల్ కూడా మేము వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటో తెలుసుకొని దాన్ని ఏ రకంగా సాల్వ్ చేసే పరిస్థితి మేము చేయడానికి పూర్తి స్థాయిలో కష్టం. వాళ్ళు ఇన్సెంటివ్స్ కావాలని అడుగుతున్నారు, అది కూడా చూస్తాం. అంటే వాట్ ఆర్ ది ఇష్యూస్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్. ఆ ఇండస్ట్రీస్ని ఏ రకంగా అయితే మనం సపోర్ట్ చేయాలో దాన్ని మేము ఎక్సైజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.